వరద ప్రభావంతో కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అండగా నిలిచారు. 57వ డివిజన్ పరిధిలోని టీవీ టవర్ కాలనీలో నివాసం ఉంటున్న వారి కుటుంబాన్ని స్వయంగా ఇంటికి వెళ్లి బాధితులకు భరోసా ఇచ్చారు. గత నవంబర్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల మంజూరు చెక్కును ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు రక్షణ ఉంటుందని, బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే వారికి మరింత సహాయం అందే విధంగా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నష్టపరిహారం అంచనా వేసి పంపించమని మమ్మల్ని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎన్నడూ చరిత్రలో ఇయ్యనటువంటి విధంగా ఇంటికి 15,000 రూపాయలు స్లమ్ ఏరియాలలో, అదేవిధంగా మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున తక్షణ సహాయం కింద పంపించడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు మరణించిన వారికి ఈరోజు 5 లక్షల రూపాయలు ఎన్నడూ ఎక్కడ కూడా ఇవ్వలే. ఇట్లాంటి దాంట్లో రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వలే. వారి కుటుంబానికి ఇది సరే, అది చిన్నదే కావచ్చు, ఎందుకంటే వారు పోయిన దాన్ని మనం తిరిగి ఇవ్వలేము, కానీ అయ్యేదాన్ని తోడుగా ఉండాలి, ఇంత సహాయంగా ప్రభుత్వం కూడా ఉండాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. వారి ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు చెక్ కూడా ఇవ్వటం జరిగింది. మరి దీనికి శాశ్వత పరిష్కారానికి హన్మకొండ కోసము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా ఈ నెలలో నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ నెలలో కూడా టెండర్స్ పిలిచి శాశ్వత పరిష్కారానికి ఎక్కడ కూడా నీళ్ళతోటి మునగకుండా, ఏది లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎండాకాలం వాటర్ సమస్య కూడా లేకుండా ఉండే విధంగా చాలా పెద్ద ప్రణాళికతోటి ముందుకు పోవడం జరుగుతున్నది. మరి అంతేకాకుండా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఒడ్డపల్లి చర్చ్ వరకు కూడా రోడ్ వైండింగ్ దాంట్లో ఇది చేయటం జరుగుతుంది. దానికి సుమారు 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్ వైండింగ్లో కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో పోతున్నాం. మరి అందరూ కూడా దయచేసి సహకరించండి. ఎందుకంటే మనం పక్కనున్న కరీంనగర్, ఖమ్మంని చూడండి. ఇవాళ మనం వరంగల్లో అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత అయినా మనం వెనుకపడిపోయి ఎక్కడ ఉన్నాము అనేది ఆలోచన చేయండి. ఈ యొక్క అభివృద్ధికి నేను చేసే ప్రయత్నంలో ఎవరినో కావాలన్నో ఉద్దేశంతో చేసేది కావు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, కానీ దాన్ని మనసు పెట్టి చేయటంలోనే ఉన్న ఇది ఇందులో ఉండదు. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు.